హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. చూసారా మా ఇల్లంతా అడవిలాగా. 10 రోజులు నేను లేను, ఊరికెళ్ళి వచ్చేటప్పటికి మొత్తం ఫుల్గా పెరిగిపోయింది గడ్డి ఇదంతా. పొన్నగంటి కూర అయితే బాగా ఎక్కువ వచ్చేసింది. అదే గలిజేరు, తోటకూర, అక్కడక్కడ కొయ్య తోటకూర. చెట్లన్నీ పచ్చగా బాగున్నాయి, వర్షాలు బాగా పడ్డాయి. వంకాయలు ఇప్పుడే కాస్తున్నాయి, అక్కడక్కడ ఒక గుర్తు పడుతుంది. నల్లేరు అయితే చాలా ఉంది, పెరిగిపోయింది. నల్లేరు కాడలు లేతగా ఉన్నాయి, కట్ చేయాలి. వంకాయలు చూసారా బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్గా కాపు వచ్చేస్తుంది. ఇవి పింక్ కలర్లో వస్తాయన్నమాట. ఈ వంకాయలు పింక్ కలర్, గ్రీన్ కలర్ ఉంటుంది, పింక్ కలర్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్నది పింక్ కలర్. ఇదంతా పసుపు చెట్టు. చిన్నవి దుంపలు 2 తీసుకొచ్చి పెట్టాను, చిన్న కుండీలో పెట్టాను. అది బాగా పెద్దదైపోతుందని ఇదిగో మళ్ళీ పెద్ద టబ్లోకి మార్చాను. ఆకు కూడా ఇట్లా చూసారా, గాలికి ఎంత రెపరెపలాడుతుందో. మంచి స్మెల్ వస్తుంది, మంచి పసుపు వాసన వస్తుంది. ఆకు కూడా పసుపు చెట్టు గాలికి ఊగుతుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. జామ చెట్లు అయితే ఇంక చెప్పనవసరం లేదు, చెట్ల నిండా కాయలే, అవే రాలిపోతున్నాయి. చిన్న కొమ్మకి కూడా గుత్తులు గుత్తులు కాసేస్తాయి. ఎర్రజామ ఇదంతా, ఎంత తీపి కాయలు. సరే, మొదల నుంచి చివరి వరకు కాయలే. పెద్దంతా పీకేస్తున్నాను. కొంత పొన్నగంటి కూర అయితే కోసుకున్నాను, ఎంత బాగుందో, ఫ్రెష్గా లేతగా. అంతే కొంచెం గలిజారు. దీన్ని క్లీన్ చేయడం చాలా కష్టం, అందుకని నేను కొంచెమే తీసుకున్నాను. దీన్ని ఇంకొంచెం యాడ్ చేద్దాం. ఆకుకూరతో ఇది పాలకూర చూసారా, ఇది పొన్నగంటి కూర, పాలకూర, గలిజేరు, ఈ 3 కలిపి మనం కూర చేసేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ క్లీనింగ్కే టైం చాలా పడుతుంది.